నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఉంది. సో ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో రేవంత్ సర్కారు ముందుంటుంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అక్కడ ప్రధానంగా మారుబెని కంపెనీకి సంబంధించి ప్రముఖ జపాన్ కంపెనీతో ఒప్పందాలు చేసుకుంది. ఇక్కడ 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీలకు సంబంధించి పార్కు నిర్మించబోతున్నందుకు దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరాయి. కీలకంగా 1000 కోట్ల ఒప్పందాలు కుదిరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ ఉండబోతుంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆ దిశగానే పెట్టుబడులకు కూడా అంశాన్ని చేరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కీలకంగా మారినటువంటి పెట్టుబడులకు సంబంధించి సో ఎంత పెట్టుబడులు తీసుకొచ్చింది, గత పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పనులు స్టార్ట్ అయ్యా, స్టార్టప్స్ ఇవన్నీ కూడా చాలా కీలకంగా కాబోతున్నాయి. సో విపక్షాలు మాత్రం పెట్టుబడులు చూపిస్తున్నారు తప్ప దాని పనితనం అంటే ఇక్కడ ప్రాసెస్ అవుతుందా లేదా అన్నటువంటి దానికి సంబంధించి కూడా చాలా వరకు కీలకంగా విమర్శలు చేస్తున్నారు. సో ఈ గందరగోళం మధ్య మొత్తానికి పెట్టుబడులు రావడం శుభసూచకంగానే కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. సో దీనికి సంబంధించి మనం ఈరోజు డిబేట్ అంశం కొనసాగిద్దాం. మనతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివలాల్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, ఆయన కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ రావు గారు మనకి జాయిన్ అవుతారు. ముందుగా మనం ఒకసారి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, ప్రధానంగా అంటే పెట్టుబడుల అంశం మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా. సో ఇక్కడ పెట్టుబడులు ఎప్పుడూ లేనంత స్థాయిలో గతంలో వచ్చాయని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది. ఇక్కడ జపాన్ చాలా కీలకం. అంటే ఏ అంశం చూసుకున్నా జపాన్ ఎదుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి చాలా ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అవలంబిస్తున్నటువంటి విధానాల్ని ఇక్కడ అనుసరించడం, లేకపోతే దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేస్తుంది. అక్కడ రేవంత్ బృందం పర్యటిస్తుంది. సో ప్రధానంగా ఇక మారుబెని కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఒక శుభసూచకం అంటారా, ఏమంటారు అసలు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే మనకు పెద్దలు వెంకటరెడ్డి గారికి, అలాగే మన అమ్మానిస్ ప్రేక్షకుల నమస్కారం. మిగతా మిత్రుడు రాలేనట్టుంది ఇంకా. జాయిన్ కాబోతున్నారు. ఒక అత్తతోని కోడలు అన్నదట. ఏమనంటే కొడుకును గంట అత్త అన్నదట. కొడుకును గంట అంటే వద్దనే భ్రష్టు అత్త ఎవరైనా ఉంటారా? ఇది అంతే. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ మన లాంటి వాళ్ళందరం కూడా తెలంగాణలో పెట్టుబడులు వస్తా అంటే ఎవరు వద్దనం కదా. మంచిదే, ఏ ప్రభుత్వం ఉన్నా పెట్టుబడులు రావాల్సింది. కానీ పెట్టుబడుల మీద యాత్రలు చేసిన వాళ్ళు ఏం సాధించామనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. గత టీఆర్ఎస్ 10 ఏళ్ళు, ఎందుకంటే తెలంగాణ వచ్చినాక చెప్తాను. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో 14 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఆనాటి ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకి శ్వేతపత్రం సమర్పించాలి, మేము పెట్టుబడులు ఏం తీసుకొచ్చామని. ఇప్పుడు వీళ్ళు కూడా 1.5 year కాలేదు, ఇంకా 16 నెలలు అయింది. వీళ్ళు దావోస్ సదస్సుకు వెళ్ళొచ్చారు. ఇప్పుడేం జపాన్ పర్యటన ఉన్నారు. అంటే కోటలు దాటుతున్నాయి కానీ పెట్టుబడులు వస్తలేవు అని సమస్యనే. రాలేదంటే అసలు రాలేదు కాదు, వచ్చినాయి. ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు పోలేదని మనం శ్వేతపత్రం విడుదల చేయాలి. దానివల్ల ప్రజలకు ఒక ఐడియా వస్తుంది రాజశేఖర్ గారు. లేకపోతే ఏమవుతుందంటే పోయిన వరదల్లాగా మూటలు కట్టుకుని ఎవరు రారు పెట్టుబడులు. స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా బయట నుంచి మూటలు కట్టుకుని ఎవరు రారు. కానీ ఒప్పందాలకు కుదిర్చిన వాటిలో ఎన్ని సాకారమైన ఎన్ని కాలేదు అనేది తెలపాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సార్లు దావోస్ సదస్సుకు కేసీఆర్ గారు ఎప్పుడు పోలేదు. ఒక్కసారి పోయినట్టుండి కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు పోలేదు. తన కొడుకును అట్లాగే ఐటీ శాఖ మంత్రి ఆయనతో పంపించారు. అన్నిట్లో సూత్రధారు ఒకరు ఉన్నారు, జయేష్ రంజన్ అని, మనకు ఐటీ రంగ మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. ఆయన అసలు సూత్రధారి తీసుకుపోతున్నాడు. అందరు ఎవరు వచ్చినా అంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్, ఇప్పుడేమో గత 2 ఏళ్లుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా అప్పుడేమో ముఖ్యమంత్రి పోలేదు, ఆయన తరఫున ఆయన కొడుకును లేకుంటే ఐటీ శాఖ మంత్రి ఆయనను పంపించారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైతే ముఖ్యమంత్రి స్వయంగా పోతున్నాడు. 2 సంవత్సరాల నుంచి, పోయినసారి పోయాడు, ఈసారి పోయాడు. ఇప్పటికే పెట్టుబడులు ప్రచారం చేసుకుంటున్నారు. మనం సంతోషపడి చప్పట్టు కొడుతున్నాం. నేనేమంటే ఇప్పటికైనా అప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్టుబడుల సంగతి ఒకసారి శ్వేతపత్రాలు విడుదల చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఏం తీసుకురావడం లేదు, కేవలం వట్టిగానే పోయి వస్తున్నారని వీళ్ళు, మీరు చేసింది పొడి చేశారు, మీరు అదే చేశారని వీళ్ళు పరస్పరం రాజకీయ ఆరోపణ చేస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, పెట్టుబడులు రావడం ఎవరికైనా ఆశ మంచిదే. ఇప్పటికైతే కొంతవరకు కనపడుతున్న అమెజాన్ పెద్ద విస్తరణ ఫ్యాక్టరీ, అమెరికా తర్వాత పెద్ద ఇక్కడ పెట్టడం, అట్లాగే కొన్ని మన కంపెనీలు రావడం చాలా మంచిది. వచ్చేప్పటికీ మనకి ఇవాళ ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత మనమే ఉన్నాం. బెంగళూరు దగ్గరలో ఉన్న పోటీ పడగలుగుతున్నాం. ఇదేమి సాధించలేదు అంటలేదు. కానీ ఏమైందండి, రాజకీయ ఆరోపణల, పరస్పర ఆరోపణల వల్ల ఏమవుతుంది రాజశేఖర్ గారు, అసలు ఏమొస్తున్నాయో ఏం పోతుందో తెలుస్తలేమంటున్నాను. ఇప్పుడు దావోస్ పెట్టుబడులు 2 సార్లు పోయొచ్చారు కదా.
ఏమైనా సాకారమైన ఏమైనా ఈ ప్రభుత్వం కూడా చెప్పాలంటున్నాను. గత ప్రభుత్వం డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వంలోని అంశాలను కూడా వీళ్ళు బయట పెట్టొచ్చు. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అన్ని అన్ని ఈ 11 ఏళ్లుగా జేఎస్ రంజన్ గారే దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కనుక బయట పెడితే సేమ్ కదా. ఇంకొక మాట అంటున్నాను, ఇప్పుడు పొరుగింటి పుల్లకూర రుచి అని, లేకపోతే దూరపు కొండలు నూనుపో అన్నట్టు బయట దేశాల నుంచి పెట్టుబడుల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో జరిగే పెట్టుబడుల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నామని ఆలోచన చేయాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పునారిల్లిపోతుంది. ఎందుకు పునారిల్లిపోతుంది? 1000 కోట్ల పెట్టుబడి ఎవరు అడిగితే ఇస్తున్నారు అంటున్నారు కదా. ఒక 1000 కోట్ల పెట్టుబడి ఒక పెద్ద కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ ఈజీగా 1000 కోట్లు పెడుతున్నది. ఏది ఇక్కడ మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? నిర్మాణ రంగంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన దగ్గర. ఆ నిర్మాణ రంగం గురించి కునారిల్లిపోయేటట్టు చేసి ఇవాళ పైనుంచి ఇక్కడి నుంచి బయట అరువు చేసుకునే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వంలో కొంత అవగాహన ఉన్నదా లేదా అనిపిస్తున్నది. ఉదాహరణకు నిన్న నేను జపాన్ పర్యటన మన రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా ఫాలో అవుతున్నాను. నిన్న ఒక మాట జైకా జపాన్ కంపెనీ, జపాన్ వాళ్ళ ఆర్థిక సహాయం చేసిందో జైకా మన బ్యాంకుకి ఒక విన్నపం చేశారు. అయ్యా మీరు మా దగ్గర మౌలిక వసతుల కల్పనకు పలానా దగ్గర మెట్రోకు కానీ ఇతరత్ర మనం ఏమంటారు దాన్ని రింగ్ రోడ్ 11,693 కోట్లు అడిగింది. రేడియల్ రోడ్స్ కు మెట్రోకి కొంచెం సహాయం చేయమని అడిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పండి అవగాహన రాహిత్యం అంటున్నాడు. వీళ్ళు అంటే కేంద్రాన్ని అడగమని కూడా చెప్పారు అక్కడ. అదే చెప్తున్నాను సార్, అదే రాశాను. కేంద్రాన్ని అడగమని, కేంద్రాన్ని అడగకుండా బయట దేశం రుణం ఇస్తారు ఎవరన్నా మనకు అంటే అవగాహన రాహిత్యం అంటున్నాడు. రుణాల లావాదేవీలు బేసికల్ గా ఆర్బీఐకో లేకపోతే మిగతా ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి ఉంటాయి కదా, కేంద్రం పరిధిలో ఉండే కదా. అంటే వీళ్ళకి కొంచెం అనుభవ రాహిత్యం కనపడుతుంది, అనుభవ శూన్యత కనపడుతుంది. అక్కడికి వెళ్ళి మనం ఈ మాట అయితే ఏమవుతుంది, ముఖ్యమంత్రికి ఏం తెలియదనే విమర్శ వస్తుంది కదా కదా. అందుకని కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లానే చాలా విషయాల్లో దూకుడుగా పోతున్న రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలుగా, అంటే నేను 2 సంవత్సరాలు పెద్ద 10 సంవత్సరాల కథ నేను అడుగుతున్నాను, ఆ 10 సంవత్సరాల సంగతి ఏంటో అడుగుతున్నాను. ఈ 2 సంవత్సరాల సంగతి కూడా ఏమైనా పెట్టుబడులు వస్తే అవి సాకారం అయిన తర్వాత మాట్లాడాలి. కానీ వాటిని ఒప్పందాలు చేసుకుని, ఒప్పందం అనేది కేవలం బేసిక్స్ అడిగని ఇళ్ళకి పండుగ కావాలి కదా, ఇళ్ళకి పండుగ కావాలంటే అవి రావాలి, సాకారం కావాలి. కొన్ని అయినాయి కాదంటలేదు. అవి అయ్యే క్రమంలో మనకు ఇప్పుడు కూడా ఒక అంతర్జాతీయ సూత్రం ఉంది రాజశేఖర్, దాంతో ముగిస్తాను. ఏమనంటే మనకు పెట్టుబడి ఎన్ని వేల కోట్ల రూపాయలనే సమస్య కాదు. ఇప్పుడు అసలు కొన్నిటికి నిర్వచనం మారిపోయింది. గతంలో మానవాభివృద్ధి అంటే కేవలం మనం ఏం చేసేవాళ్ళం అంటే సహజ వనరులు, సగటు మనకు జీడిపి, దీన్ని బట్టి మనము చేసేవాళ్ళం. అది కాదు ఇవాళ మౌలిక వసతుల కల్పన, విద్య, ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి అభివృద్ధి సూచికలు మారుతున్నాయి. అభివృద్ధి సూచిక ఇవాళ కొత్తది వచ్చింది మనకు మిలినియం డెవలప్మెంట్ కోర్స్ కానీ, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్సులో కానీ అభివృద్ధి సూచికలు మారినాయి, అభివృద్ధి నిర్వచనం మారింది. అట్లాగే పెట్టుబడి 1000 కోట్ల 2000 కోట్ల కాదు, ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారు మీరు, అది పేసి వాళ్ళు 100 కోట్ల పెట్టుబడితో